ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ దినమంతా కూడా మనకు తోడుగా ఉండి మనల్ని క్షేమంగా ఈ రాత్రి సమయంలో దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి, అదేవిధంగా వాక్యం ధ్యానించుకోవడానికి మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఎంతగా మనల్ని కాపాడాడు, ఎంతగా మన యొక్క అనేకమైన ఉరుకులు పరుగుల జీవితంలో మనల్ని కాపాడి సంరక్షించి నడిపించినటువంటి దేవుడు. అంతేకాదు ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మన పాపములు కడిగి వేసిన దేవుడు మనలను ఎంతగానో ఆదరించి నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా క్షేమకరమైన ప్రయాణములు ఇచ్చి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. మరి ఈ రాత్రి సమయంలో వాక్యం ధ్యానించుకోవడానికి మనకు ఇవ్వబడినటువంటి వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంతకుముందు వచనాలను చూసినట్లయితే ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు. ఈ మాటలు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. దేవుడు బలులు కోరుకుంటున్నాడని మనం పాత నిబంధన కాలంలో అందరూ కూడా తమ యొక్క పాపములను ఆ గొర్రెపిల్ల మీదనో పొట్టేల మీదనో మోపి ఆ గొర్రెను లేకపోతే మేకను పొట్టేలను దూడను ఏదో ఒక దాన్ని బలి అర్పించి ఆ విధంగా చేస్తారు. కానీ దేవుడు అప్పుడే, అంటే ఇది ఇంకా పాత నిబంధన కాలమే కదా, దావీదు పరిపాలించిన కాలంలో దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మీరందరూ ఎంతగానో అంటే ప్రజలందరూ కూడా ఎంతగానో శ్రద్ధతో మరి ఆ బలులు అర్పిస్తారు అనేక పశువులను. కానీ దేవుడు కోరుకునేది నీ హృదయాన్ని, దేవుడు చూసేది నీ హృదయాన్ని. నీవు విరిగి నలిగిన హృదయంతో ఉన్నావా? విరిగి నలిగిన హృదయం అంటే మనం చాలాసార్లు చాలా ఏడ్చి చాలా నలిగిపోయినటువంటి మనస్సు అనుకుంటాం కదా. అలాగ కాదు. అంటే కారణం ఏంటి అంటే మన దుఃఖం, ఒకవేళ దుఃఖపడినందువల్ల మన మనసు విరిగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉంది అని అనుకుంటే అసలు ఎందుకు దుఃఖపడ్డాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి అపొస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు, ఎవరైతే దుఃఖపడతారో అంటే అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అయితే అది మనకు మారు మనసును కలుగజేస్తుంది. మరి మనం మారు మనసు కలిగేలాగా పశ్చాత్తాపంతో మన హృదయాన్ని మరి విరగగొట్టుకొని దేవుని సన్నిధిలో రోదిస్తూ మరి ఏడుస్తూ దేవుని సన్నిధిలో మన పాపం ఒప్పుకున్నట్లయితే అది విరిగి నలిగిన హృదయం. అలాగా ఎవరైతే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో చేరతారో అలాంటి వారికి వారి యొక్క బలి అదే ఆయనకు ఇవ్వబడినటువంటి బలి. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటారో అదే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ఆ బలిని ఆయన ఎంతో ఇష్టపడతాడు. అలాంటి వాడిని దేవుడు ఎంతగానో లక్ష్య పెడతాడు. అంటే వారి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. వారి యొక్క హృదయాన్ని బాగు చేస్తాడు. వారి యొక్క దుఃఖాన్ని తీసివేస్తాడు. వారికి ఉన్నటువంటి ఏ దుఃఖం, ఇందువల్ల ఏ పశ్చాత్తాపం అంటే ఏ పాపం చేసినందువల్ల ఆ విధమైనటువంటి దుఃఖం వచ్చిందో ఆ దుఃఖాన్ని బట్టి ఆ పాపంను వెంటనే దేవుడు క్షమించి వేస్తాడు. అది నిజమైనటువంటి దీనమైనటువంటి మనసుతో దేవునికి ఇచ్చేటువంటి బలి. అలాంటి బలిని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి మనకున్నటువంటి మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించి వేస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకుంటే చాలు. మరి మన హృదయము ఆ విధంగా దీనస్థితికి వెళ్ళాలి. అప్పుడే మనము దుఃఖం అంటే మన యొక్క పాపమును బట్టి మనం చాలా పశ్చాత్తాపడి దేవునికి విరోధంగా చేశామే అని దేవుని సన్నిధిలో దుఃఖపడాలి.
పైకి మనము అర్పించే అర్పణలు ఆయనకి ఇష్టం లేదు. కానీ మన మనసులో నిజమైనటువంటి పశ్చాత్తాపం కలగాలి. అప్పుడే ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు. ఆయన హృదయములను పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు కనుక ఆయన మన హృదయాన్ని పరిశీలించి మనకు తప్పకుండా మన పాపములన్నింటినీ కూడా క్షమిస్తాడు. ఆయన కనికరం చూపే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత భయంకరమైన పాపం చేసినా కూడా ఆయన మనల్ని క్షమించే దేవుడు. మనం చూసాము, అతడు క్షమాపణ పొందుకున్నాడు. ఆ తర్వాత అతడు దేవుని చిత్తానుసారుడిగా జీవించగలిగాడు. మరి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం కూడా మరి మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాము. అయితే దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి చేరదీసే దేవుడు. ఆయన మన నలిగిన హృదయాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. మరి ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో మనం వాక్యం ధ్యానిస్తూ మనం నిద్రించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రం నాయన. ప్రభా నాయన, మరి నీవు విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవు మా ప్రభా. ఎప్పుడైతే మేము మా జీవితాన్ని బట్టి, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపమును బట్టి నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మొరపెట్టుకుంటామో, పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తామో, అప్పుడు మీరు తప్పక మా మొరను విని మాకు తప్పకుండా క్షమాపణ అనుగ్రహించే దేవుడు, క్షమించే దేవుడు మీరు తండ్రి. దేవా, నీ సన్నిధిలో మేము అలాంటి హృదయాన్ని కలిగి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రభా, ఈ రాత్రి వేళ తండ్రి మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరగలిగాము. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మా పనులలో మీరు మమ్మల్ని నడిపించిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మాకిచ్చిన క్షేమమును, భద్రతను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ కాపుదలను బట్టి తండ్రి నీకు వందనాలు మా తండ్రి దేవా. మరి ప్రతి సమయంలో మీరు మమ్మల్ని నడిపించారు. మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు కావాల్సిన శక్తిని, బలంనిచ్చారు. మాకు కావాల్సిన జ్ఞానంనిచ్చారు, స్కిల్స్ ఇచ్చారు తండ్రి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు అనుకూలంగా ఉండడానికి మీరే మాకు కృపనిచ్చినందుకు వందనములు. మేము తప్పిదములు చేసి ఉన్నట్లయితే దయచేసి క్షమించమని వేడుకుంటున్నాం. మా హృదయాలను పరిశీలించుకుంటున్నాం దేవా. మేము చేసిన పనులన్నింటినీ ఒకసారి పరిశీలించుకుంటున్నాం మా ప్రభా. మేము తప్పు చేసిన విషయాలను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి మా ప్రభా. ఎవరెవరైతేనైనా మా ఎడల అపరాధం చేశారో వారిని కూడా మేము క్షమిస్తున్నాము తండ్రి. మరి ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. ఇది ఎవరైనా ఆకస్మిక అనారోగ్యానికి గురైనారా, లేకపోతే ఆకస్మికంగా ప్రమాదానికి గురైనారా, అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరు దయ ఉంచి నడిపించండి, కాపాడండి. వారికి కావాల్సిన సహాయం చేయండి. త్వరగానైనా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్వితీయ దేవుడవు తండ్రి. దేవానికి వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినమునైనా సర్జరీలు జరిగి మరి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ప్రభా మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఎంతో మేజర్ ఆపరేషన్లు అయినప్పటికీ కూడా తండ్రి మీరు సమస్తమును బాగు చేయదేవుడు మా ప్రభానైనా. వైద్యులకు చక్కటి జ్ఞానం ఇచ్చి వారి ద్వారా జరిగించిన ప్రతి ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా మరి త్వరగా మరి ఆ పేషెంట్లు కోలుకొనిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి సర్జరీ జరిగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి శక్తిని, బలమును అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా అనేకమైన అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. అప్పులు చేసినటువంటి వారు తీర్చుకోలేని స్థితిలో, ఎంతో దుఃఖంతో, వేదనతో, నిరాశకు గురైనటువంటి స్థితిలో, కృంగుదలకు గురైనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని మీరు దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అదేవిధంగా ఎంతోమందినైనా బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగుదలకు గురై ఉంటుండగా అలాంటి వారిని లేవనెత్తి వారికి తగిన సహాయం చేసి వారు ధైర్యంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఉద్యోగము కొరకు మరి వివాహంల కొరకు ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళను దీవించి వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించి త్వరగానైనా వారి యొక్క కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించండి.
వారికి కూడా తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఎంతమంది కుటుంబాలలో మరి శుభకార్యాలు జరుగుతాయో లేక జరిగాయో వారందరినీ బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి, ఎంతోమంది దిక్కులేని వారు, మరి అనాథలు, వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు కనికరంతో కాపాడమని ప్రార్థిస్తున్నాము. వారికి తగిన సహాయము, ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది శ్రమ పడుతున్నటువంటి వారు, అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు, మరి తండ్రి ఎంతగానో మరి వేదనకు గురవుతున్నటువంటి వారు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, అలాంటి వారందరూ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి ప్రతి ఒక్కరి పక్షమున మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు. నీ విశ్వాసులు ఎంతమందినైనా ఎలాంటి అన్యాయాలకు గురై మరి నీ యొక్క సహాయం అడుగుతున్నారో వారందరి పక్షంగా మీరు పనిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమందినైనా మరి అనేక దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళని కనికరించండి. వారి వాహనాలపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. మా ప్రభా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాము. అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. ఎంతోమంది భయంకరమైన అడిక్షన్స్కు గురై ప్రభా, అస్సలు నిన్ను గురించి ఆలోచించకుండా, ప్రభా నిన్ను అంగీకరించకుండా ఉన్నటువంటి బిడ్డలను దయ ఉంచి మీరు అంగీకరించండి. ప్రభా, వారి హృదయాలలో మార్పును అనుగ్రహించండి. వారి హృదయాలలోనైనా మరి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను దయచేయండి. ప్రభా, మీరు అద్భుతములు చేయదేవుడు, ఆశ్చర్యకారం చేయదేవుడు. కనికరంతో వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపించండి. ప్రభా, మీరే నాయన దారి చూపే దేవుడు, తండ్రి ఆకర్షించే దేవుడు. వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. అడిక్షన్స్ నుంచి, ప్రతి అడిక్షన్ నుంచి కూడా యేసునామములో విడుదల కలుగునుగాక. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లకు, నర్సులకు కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మరి వారు ఎంతగానో మరి పేషెంట్ల పట్ల ఎంతో శ్రద్ధగా చూసుకుంటుండగా వాళ్ళకు మీ యొక్క దీవెనలు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవ, ఈ రాత్రిపూట ఎంతోమంది సైనికులు కూడా పహరా కాస్తూ మా దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. జరిగినటువంటి మొన్నటి దినాన జరిగినటువంటి ఆ టెర్రరిస్ట్ అటాక్ను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఈ పరిస్థితిని బాగు చేయండి ప్రభా, సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది గాయపడి ఎంతమందినైనా మరి అనేకమైన నష్టాలకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దేవా ప్రభా. మా దేశ ప్రధానికి, మరి అధికారులకు, పరిపాలకులకు అందరికీ కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి సరైనటువంటి రీతిలో వారు దాని గురించి ఆలోచించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా పరిస్థితిని అంతటినీ నీ చేతులలో పెడుతున్నాం నాయన. దేవా, నీకు సమస్తము సాధ్యం ప్రభా. నాయన, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాం తండ్రి. నిద్రించినప్పుడు మా శరీరంలోను, ప్రాణంలోను, ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. పడకల మీద పరుండినప్పుడు నీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. మరి మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచె వేసినందుకు నీకు వందనములు మా ప్రభా తండ్రి. మరి ఎంత ఎలాంటి ఆపదలు, ఎలాంటి కష్టములు రాకుండా మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రక్షణకర్తమైన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. మాకే తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడం కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, నీ యొక్క కాపుదలను బట్టి నీకు వేలాది స్తోత్రములు. రాత్రి అంతా కూడా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. ఉదయకాలంలో మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నింటిని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.